దేశంలో బీసీ ఉద్యమం బలంగా ఉందని గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ నినాదం నడుస్తోందన్నారు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. ప్రమోషన్లో రిజర్వేషన్లు లేక బీసీ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చేది బీసీల రాజ్యమే అని లెక్చరర్లు, మేధావులు బీసీ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకోవాలన్నారు. రాజ్యాంగాన్ని సవరించి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ మేధావులు బలమైన ఉద్యమాన్ని చేపడితే పాలకులు దిగవచ్చి సమస్యలను పరిష్కరిస్తారని ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి వెంటనే బీసీ ఉద్యమాన్ని ఎంతో దూరం తీసుకొచ్చాం. 50 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు. చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, ఉపాధి పొందాలి, తద్వారా ఈ కులాలు సుఖంగా జీవించాలి. సమాజంలో అసమానత లేనటువంటి సమాజం, సామాజిక న్యాయం కోసం సమాజం, విశ్వమానవ కళ్యాణంతో ఉన్న సమాజం ఏర్పడాలి. ప్రతి ఒక్కరు చదువుదారని కులాలు అభివృద్ధి చేయాలి. ఎన్నో త్యాగాలు చేసి, పోరాటాలు చేసి, అసెంబ్లీ మీద దాడి చేసిన, సచివాలయం ముట్టడించిన, మంత్రులను గిరావు చేసిన, అధికారులను దుమ్ము లేపిన, గిరావు చేసిన, అది పేద కులాలు చదువుకొని తద్వారా ఈ సమాజంలో మంచి మార్పు తీసుకురావాలని పోరాటం చేశారు. ఇప్పుడు మీ బిడ్డస్కన్నా ఈ రాజకీయ నాయకులలో బీసీ ఉద్యమం ఉండొద్దు. బీసీ ఉద్యమం మేధావులైన మీరు నడిపించాలి. ఉత్తరప్రదేశ్, బీహార్, ప్రపంచం లోపల జరిగిన అనేక విప్లవాత్మకమైన మార్పుల్లో మేధావులైన లెక్చరర్లు, టీచర్లు తమ బిడ్డస్కందాలను నేర్చుకున్నారు. రాజకీయ నాయకులు పార్టీ పదవుల కోసం, తమ అస్తిత్వం కోసం, ఉనికి కోసం వెంబడే వాళ్ళు మారుతుంటారు. కానీ మేధావులైనటువంటి మీరు సామాజిక బాధ్యతను మీ బిడ్డస్కందాలను చేసుకొని పోరాటం చేయవలసిన అవసరం ఉంది. అది నైతికంగా, సామాజికంగా మీరు ఆలోచించాలని చెప్పి రాష్ట్రంలో ఈరోజు బీసీ ఉద్యమం బలంగా ఉంది.